స్వర్గీయ పివి రావు ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మాలకుల బాంధవులను ఏకతాటిపైకి తీసుకొచ్చి మన హక్కుల కోసం ఉద్యమిద్దామని మాల సంఘం నాయకులు ముక్క సుదర్శన్ ఎరుకల లక్ష్మణరావు పిలుపునిచ్చారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో శనివారం పివి రావు 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాల సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి చిత్రపటం ముందు పుష్పాలను ఉంచుతూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివి రావు మాల సంఘం ఏర్పాటు, మాలల హక్కుల కోసం అప్పటి ప్రభుత్వాలను ఎదిరించి పోరాడిన తీరును సంఘం నాయకులు నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా మాల సంఘం నాయకులు మాట్లాడుతూ పివి రావు తన జీవితాన్ని మాలల హక్కుల కోసం, మాల సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం త్యాగం చేశారని తెలిపారు. పాలకుల చేతుల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిని మాల సంఘం ప్రతిష్టతను కాపాడిన వ్యక్తి పివి రావు అని, మాల సంఘం నాయకులంతా ఐక్యంగా ఉండి మన హక్కుల సాధన కోసం పోరాడాలని అన్నారు. మహానుభావుడు పివి రావు గారు మాల సోదరుల ఉన్నతి కోసం, మాల రిజర్వేషన్ పోరాట ఉద్యమకారుడు. తన జీవితాన్ని కూడా ఒక తృణప్రాయంగా త్యాగం చేసి, ఆయన ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి, తను ఎంత చిత్రవదలు అనుభవించినప్పటికీ కూడా ఉద్యోగంలో అప్పటి గవర్నమెంటు, అప్పటి ప్రభుత్వ ఆఫీసర్లు, మినిస్టర్లు అందరూ కూడా ఆయనను ఒక టార్గెట్ చేసి ఎంతో చిత్రహింసలకు బలి చేసినప్పటికీ కూడా మొక్కవోని మన పట్టుదలతోటి మాల సోదరుల హక్కుల కోసం పోరాడి అసలు వాసిన పివి రావు గారికి మరొక్కసారి జవహర్లు అర్పిస్తూ కృషి మాల మహానాడు వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి పివి రావు గారు చంద్రబాబు హయాంలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాం లోపల దక్షిణలో ఒక విభజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏబీసీటీ వర్గీకరణ చేయడం జరిగింది. దాంట్లో మాలలకు అన్యాయం జరుగుతుందనే భావనతోటి వారు కోర్టు కూడా వెళ్ళి హైకోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ 2001లో మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరి అక్కడ 5 జడ్జిల ధర్మాసనం మరి ఆర్టికల్ 14, 15, 16 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వ్యతిరేకంగా ఉండేది, న్యాయానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవోను కొట్టివేయడం జరిగింది. అప్పటి నిరాటంకంగా మరి 2004 నుండి ఇప్పటి వరకు కూడా అందరికీ ఐక్యతగా అందరూ ఎవరికి విజ్ఞానం కానీ టాలెంట్ కానీ ఉంటుందో వాళ్ళందరూ కూడా విద్యా రంగాల్లో మరి అనుభవించారు, బెనిఫిట్స్ అనుభవించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు సోగాల వెంకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య, కోశాధికారి ఎరుకల లింగమూర్తి, నాయకులు ఈద రామచందర్, పులి మోహన్, మాదస్తు రామ్మూర్తి, గడ్డం నారాయణ, శ్రీహరి, మాలెం మధు, పిట్టల వెంకటి, రాయలింగు, ఆర దేవకరుణ, నంది నాగేశ్వరరావు, నూకల మొండి దాసరి, దాసరి కృష్ణ, నంది నరేష్, దాసరి రమేష్, రామస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.